పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డిపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. పుంగనూరులో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ ఆదేశం. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి రాకముందే పుంగనూరులో సోదాలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందించారు. సోదాలు చేసేందుకు నోటీసులు ఇచ్చిన పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ సభ్యులకు సభ్యత్వ నమోదు కిట్లతో పాటు జ్ఞాపికగా ఇచ్చేందుకు తెచ్చిన గోడ గడియారాలను సోదాలు చేసి స్వాధీనం చేసుకోవడంపై బీసీ యోజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రధానాధికారికి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి భవన్ కూడా ఈ అంశంపై స్పందించింది. పుంగనూరులో జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. పుంగనూరులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బోడి రామచంద్ర యాదవ్ మరోమారు ఫైర్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కోసం పనిచేస్తున్న పోలీసులను ఎన్నికల విధుల నుంచి తప్పించే వరకు పోరాటం చేస్తానన్నారు. తనను ఎదుర్కోలేకే పెద్దిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు ఏ గతి పట్టిందో పుంగనూరులో పెద్దిరెడ్డి కోసం పనిచేస్తున్న పోలీసులకు అదే గతి పడుతుందని హెచ్చరించారు.